అండి. ఇది ఎక్కడ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తెలంగాణ రైతు మహోత్సవ మేళా జరుగుతుందండి. అందులో మా సిటీజీ గ్రూప్ వాళ్ళు రెండు స్టాల్స్ పెట్టారండి, F1 F2 అని. పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేశారండి. అంటే అందరూ ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి ఒకరికొకరు సీట్స్ ఇచ్చుకోవడము, ప్లస్ అక్కడ గ్రీన్ కిట్ ఇచ్చారండి మాకందరికి. చాలా బాగా సెలబ్రేషన్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అందరూ వచ్చారండి సిటీజీ గ్రూప్ లో. అంటే మిద్దె తోటలు పండిస్తున్న ప్రతి ఒక్క మిద్దె తోట రైతులు అందరూ అక్కడికి వచ్చి కొత్తగా పరిచయాలు చేసుకోవడం జరిగిందండి. ఈ మేళ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉందండి. నిన్న సండే కదండి, సండే రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగిందండి. అక్కడనే ఫుడ్ కూడా పెట్టారండి. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడనే జరిగింది. మేమందరం అక్కడికి అటెండ్ అయ్యామండి, సిటీజీ గ్రూప్ వాళ్ళమందరం కలిసి. అక్కడ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ, ఆర్గానిక్ గా ఉన్న ప్రతి ఒక్క మొక్కలు, సీడ్స్ అలాంటివి అన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. కొన్ని ఎలా అంటే ఆర్గానిక్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దేశీ సీడ్స్ అంటే ఆర్గానిక్ సీడ్స్. ఇలా చాలా స్టాల్స్ వేసారండి అక్కడక్కడ. అంటే ఆర్గానిక్ పసుపు, కారం పొడి ఇలాంటివి, చిరుధాన్యాలు, సీడ్స్, అలా మొత్తము ఏవేవి మనకు కావాల్సిందే వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క పనిముట్లు అక్కడ దొరకడం జరుగుతుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే నాకు ఎంతవరకు అనేది తెలీదు, ఎన్ని రోజులు ఉంచుతారని. నిన్న సండే రోజే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పబ్లిక్ వచ్చారండి. అందరూ సీట్స్ తీసుకోవడం, కావాల్సినవన్నీ తీసుకోవడం జరిగింది. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ మా సిటీజీ గ్రూప్ వాళ్ళు ఒక 1000 మెంబర్స్ అని అనుకున్నారు, 2000 మెంబర్స్ వచ్చారండి. చాలా పెద్ద ఎత్తున జరపడం, సెలబ్రేషన్ చేయడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మా సిటీజీ గ్రూప్ నుండి స్టాల్స్ పెట్టడం చేసి ఇక్కడ ఫర్టిలైజర్స్ ఇస్తున్నారండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఈ దానికి అడ్మిన్ సరోజ మేడం గారని, శ్రీనివాస్ సార్ అని, ఇంకా ధనలక్ష్మి అని ఆ మేడం గారు, ప్లస్ పావని అని ఆ మేడం గారు, వీళ్ళంతా చాలా మంది ఉన్నారండి. నాకు అందరి పేరు కరెక్ట్ గా అందరివి తెలీదు, కొందరు తెలిసిన వాళ్ళే చెప్తున్నాను. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే స్పీచ్లు ఇచ్చుకోవడము, చెట్ల గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడము. అలాగే గ్రీన్ కిట్ మాత్రం చాలా బాగుందండి. అందులో మాకు గ్రాఫ్టెడ్ సాప్లింగ్ మొక్కలు ఇచ్చారు, ప్లస్ సీడ్స్ కూడా ఇచ్చారు. రైజోమ్స్ అంటే పసుపు, అలాంటి నల్ల పసుపు, దేశీ పసుపు, మామిడి అల్లము ఇలాంటివి ఇచ్చారండి. అది మాత్రం నేను వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో పండించాలనుకున్నా మామిడి అల్లము ప్లస్ నల్ల పసుపు, అవి నేను ఎప్పటి నుంచో పండించాలనుకున్నాను. ఇప్పటికీ సాధ్యమైపోయిందండి. అంటే నా గార్డెన్ లో అది కూడా పండించాలని అనుకున్నాను, ఆ కోరిక నెరవేరింది. అక్కడ శ్రీనివాస్ సార్ స్పీచ్ ఇస్తున్నారు. చాలా బాగా జరిగిందండి. పెద్ద ఎత్తున మాటలు లేవు వీటికి చెప్పడానికి, అంత బాగా జరిగింది. అందరము వచ్చి లాస్ట్ మూమెంట్ లో ఫ్రీగా మొక్కలు కూడా, గ్రాఫ్టెడ్ మొక్కలు కూడా ఇచ్చారండి. మామిడి, జామ, ఉసిరి, ఇలా కొన్ని నిమ్మ అలాంటివన్నీ ఇచ్చారు. వాటితో పాటుగా అక్కడ ఏంటంటే అదే మనము ఆర్గానిక్ గా ఎలా పండించుకోవాలి, వ్యవసాయాన్ని ఆర్గానిక్ గా కూడా పండించుకోవాలి, అలాంటి విషయాలు చెప్పారండి. అక్కడ అందరం ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి పరిచయాలు పెంచుకొని, ఇక్కడ నా వెనకాల ఉన్న వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అక్కడ 2-3 ఉన్నారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయారండి. ఫస్ట్ టైం నేను అలా అంటే ఇంత పెద్ద సెలబ్రేషన్ చేయడం, వెళ్ళడం ఫస్ట్ టైము. చిన్న మీట్లు జరుగుతూ ఉంటాయి మా సిటీజీలో, కాకపోతే ఈసారి పెద్దగా నేను ఫస్ట్ టైం అనమాట, నేను వెళ్ళడం ఫస్ట్ టైము. ఇంతకు ముందు చేశారేమో నాకు తెలియదు, కానీ నాకు 1 year అవుతుంది ఇందులో జాయిన్ అయ్యి. అంటే ప్రకృతి వ్యవసాయం ఎలా పండించాలి, మిద్దె తోటలు ఎలా అనే విషయం గురించి చెప్పారండి.
పూర్తిగా కంప్లీట్ గా అయిపోయిందండి. మార్నింగ్ 12:30కి పెట్టుకుంటే 4:00 4:05కి కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.